ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన ఒకప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్. అనుకోని పరిస్థితులు, అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో పార్టీ మార్పు. విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. విపిఆర్ గారు అంటే నాకు తెలుసు సార్, ఇలా ఇచ్చేవారు విపిఆర్ గారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలా నెల రోజుల గ్యాప్, అటు బొమ్మ ఇటు పడింది అనమాట. రిషి అని ఐపాక్ టీం సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఈ సబ్జెక్టు మీరు విజయసాయి రెడ్డి గారితో డిస్కస్ చేసింది కదా? అక్కడ అతని పరిస్థితి కంటే నేను చెప్పిన పేర్లే. ఒక మైనార్టీకి టికెట్ ఇవ్వడం వల్లే అల్లిగి విపిఆర్ గారు వెళ్ళిపోయారు. అంటే మిమ్మల్ని అగౌరవపరిచారు, నన్ను పంపించాలని డిసిషన్తో చేశారు. అంటే సజ్జల గారు మాత్రం మిమ్మల్ని ఎప్పుడు ఒక విలన్గానే చూసేవారు. అంటే మీకు జగన్ గారికి అంత క్లోజ్ ర్యాప్ ఉండడము, డైరెక్ట్గా మీరు జగన్ గారితోనే ఉండడం అనేది. ఎవరన్నా నేను చెప్పిన పేర్లలో ఒకరు నన్ను సపోర్ట్ చేసి ఉంటే. గతంలో విపిఆర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు చాలా సఖ్యతగా ఉండేవారు. ఎందుకు వారిద్దరి మధ్య అంత విభేదాలు వచ్చాయి? మీరు అనిల్ కుమార్ యాదవ్ని అడగండి. నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అనే కసితో గెలవాలనుకుంటున్నారా, ప్రజలకు నా వంతు సాయం చేయాలి అనే కసితో ఉన్నారా? రెండు ఉండేది. మీకు ప్రత్యర్థిగా విజయసాయి రెడ్డి గారిని ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇక్కడ బరిలోకి దింపారు. ఆయన కూడా ఈ జిల్లా వాసే. మీకు ఒక బలమైన ప్రత్యర్థి అని మీరు అనుకుంటున్నారా? గెలవగానే ఇది చేసి పెడతాను, వెంటనే అయిపోతుంది. ఈ ఇఫ్కో ల్యాండ్స్ని ఎట్లయినా ఇండస్ట్రీస్ తీసుకురావాలా. ఆ ల్యాండ్స్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి కాంపౌండ్ వాళ్ళు కట్టి వదిలేసి, దాదాపు 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ప్రతి నాయకుడు కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతున్నారు, గెలిచిన తర్వాత పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. కొంతమంది అంటే మీరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే మీ దంపతులు ఇద్దరిని కూడా ఆదర్శ దంపతులు, పుణ్య దంపతులు ఇప్పుడు తూలనాడుతున్నారు మిమ్మల్ని. మీకేమనిపిస్తుంది? ఎవరు మమ్మల్ని క్రిటిసైజ్ చేసేదో వాళ్ళ ఫాదర్స్ ఓన్. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నప్పుడు మీరు ఎంపీగా గెలవడం ఎంత ముఖ్యమో, కొవ్వూరులో మీ శ్రీమతి గారిని కూడా గెలిపించుకోవడం అంతే ముఖ్యం అనమాట. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. అయితే ఇక్కడ మీ ప్రత్యర్థి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి జగన్ గారు మనమంతా సిద్ధం బస్ యాత్రకి ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? వీళ్ళు ఎంత మన గురించి చెడ్డగా మాట్లాడితే అంత నాకు సపోర్ట్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆయన ఒకప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్. అయితే అనుకోని పరిస్థితులు, అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో పార్టీ మార్పు. ఇప్పుడు విజయానికై వడివడిగా అడుగులు. ఎలా ఉంటుంది అసలుకి ఏంటి అనే తెలుసుకునే ముందు నా కొలిగ్ కూడా ఇంటర్వ్యూలో ఉన్నాడు, విజయ్ సాబ్. సీనియర్ జర్నలిస్ట్ విజయ్ కుమార్ కూడా, నేను ముద్దుగా విజయ్ సాబ్ అంటుంటాను లేండి. సీనియర్ జర్నలిస్ట్ విజయ్ ఉన్నాడు. విజయ్తో అడిగి తెలుసుకుంటా. ఆయన ఎవరో విజయే చెప్తాడు. విజయ్, ఒకసారి చెప్పండి. ఇప్పుడు వరకు అనుకున్నాం కదా, ఒకప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక ట్రబుల్ షూటర్. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మార్పు. ఇప్పుడు విజయం కోసం అడుగులు వేస్తున్నాడు. ఆయన ఎవరు నువ్వు చెప్తావా? అలాగే నాగరాజన్న, నా సొంత జిల్లా నెల్లూరు జిల్లా. ఆ పేరు గురించి ప్రత్యేకంగా ఏ పార్టీ వాళ్ళు అడిగినా కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్తారు. రాజకీయాలకు అతీతంగా నిస్వార్థపరుడు. అసలు రాజకీయాలు నిజంగా ఆయన వంట పట్టించుకోకపోయినా ఆయన ఒకటే ఒక మాట చెప్తుంటారు, ప్రజలకు సాయం చేయాలి, సాయం చేయాలి. మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలియాస్ అందరూ మంచిగా మనసులో ఉన్నటువంటి వ్యక్తిగా విపిఆర్ అంటుంటారు. ఓకే, విపిఆర్ గారు అందరికీ తెలుసుగా, వ్యాపార దిగ్గజం. ఇప్పుడిప్పుడే రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న విపిఆర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. విపిఆర్ గారు అంటే నాకు తెలుసు సార్, నాకున్న రాజకీయ పరిజ్ఞానంలో ముందు నుంచి కూడా ఇలా ఇచ్చేవారు విపిఆర్ గారు. ఎప్పుడు ఇలా లేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలా వచ్చింది ఇప్పుడు పరిస్థితి. ఎలా ఉంది సార్? అలా పరిస్థితి ఎప్పుడు రాదు. రాదా సార్? ఓకే సార్. ఎప్పుడు కూడా మీరు చెప్పింది ముందు చెప్పిందే ఉంటుంది అంతేనా సార్? ఎప్పటికీ అంతే కూడా భగవంతుడు ఉన్నాడు సార్. అటువంటి రోజు రానీడు. అంటే ఇలా అడగడము అంటే పార్టీలో టికెట్ అడగడం కావచ్చు, ప్రజలను ఓటు అడగడం కావచ్చు, ఏదైనా కూడా. అంటే
ఇలా అడగడం అంటే మనం వేరే ఉద్దేశం కాదు సార్. అంటే ఇలా వచ్చారు అది ఎందుకు అనేది, అంటే ఎప్పుడు ఇలా ఇచ్చేవడమే. అంటే ఓటు అడగడంలో తప్పులే, ఓకే, ఓటు అడగాలి తప్పు ఖచ్చితంగా. కానీ ప్రజాస్వామ్యంలో మీరు మీన్ చేసింది ఓటైతే ఖచ్చితంగా నేను ఓటైతే అడిగే పరిస్థితికే వచ్చాను, అడుగుతాను, సార్. దాంట్లో తప్పే లేదు. ఓకే సార్. ఎందుకంటే మనం ప్రజాసేవ చేయాలని వచ్చినోడిని. సార్ ప్రజాసేవ అన్నప్పుడు 10 మందితో మనం కలిసి మెలిసి మనం మాట్లాడాల్సింది ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా కానీ మనం ఏదైనా అడగాలన్నా మీరు చెప్పినట్టు ఓటే అడగాలంటే దానికి సిద్ధం. ఓకే. బట్ నేను మీన్ చేసేది మనం పోయి ఏదో డబ్బు కోసం అయితే నేను ఓకే, ఆ పరిస్థితి ఎప్పుడు విపిఆర్ గారికి లేదని అదైతే చేయను. ఓకే సార్. ఇంకో అంశం సార్, నెల రోజుల గ్యాప్ అటు బొమ్మ ఇటు పడింది అనమాట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్ నుంచి విపిఆర్ బరిలోకి దిగిపోతున్నారు అనేది ఆల్రెడీ ప్రకటన చేసింది ఆ పార్టీ. సరిగ్గా నెల రోజులు తిరిగేసరికి అటువైపు నుంచి సూర్యుడు ఇటువైపు పొడిచాడు అనమాట. అంటే టీడీపీ నుంచి ఇప్పుడు బరిలోకి దిగారు మీరు. ఎలా ఉంటుంది అసలు? అంటే వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు కదా, అంటే విజయావకాశాలు ఎలా ఉన్నాయి మీకు? అక్కడ ఉన్నప్పుడు మీకు మెండుగా కనిపించాయా, ఇక్కడికి వచ్చినాకనే మెండుగా కనిపిస్తుంది? అంటే మీరు ఎప్పుడైనా ఊహించారా సార్ అసలు వైసీపీని వీడుతాము తెలుగుదేశం పార్టీలో? నేను ఊహించుకోలే, నేను ఇట్ట జరగద్దని ఊహించుకోలే. బట్ నాకు అనిపించింది భగవంతుడు అటు ఎత్తి అటు పెట్టినట్టున్నాడు నన్ను. ఎందుకు అంత బలంగా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటిది జరగకూడదు జరిగిందంటే నాకు అట్లా అనిపించింది. ఇది భగవంతుడు నిర్ణయమే ఇది. అంటే అంత బాధ కలిగించా జరిగిన పరిణామాలు మీకు? బాధ అంటే మీ అందరికీ తెలుసు. నేను ఒకటి చెప్తున్నా మీకు ఈరోజు, ఎప్పుడు కూడా నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు టీవీ ఛానల్స్ అన్నీ నేనేదో ఈ క్యాండిడేట్ మార్చమన్నానంటే 3 క్యాండిడేట్ని మార్చమన్నానంటే నెల్లూరు సిటీ క్యాండిడేట్ని, కావలి క్యాండిడేట్ని, ఉదయగిరి క్యాండిడేట్ని, అంతేనా? ఈ 3 మార్చమన్నా అని చెప్పి టీవీల్లో ఛానల్స్లో ఒకటే ఫ్లాష్ చేస్తూ వచ్చారు. నేను ఎప్పుడు కూడా ఫలానా వాళ్ళని మార్చమని చెప్పలేదు, ఎప్పుడు కూడా అటువంటి కోరిక పోయి కోరలేదు. నేను ఒకటే, మనం కష్టపడాలా, గెలవాలా, ప్రజలకి సేవ చేయాలా. ప్రత్యక్ష రాజకీయాలకి మనం రావడమే ప్రజలకి సేవ చేసేదానికి. సో దానికిగా నేను మనకి క్యాండిడేట్ మార్చకపోయినా నేను ఎప్పుడు అటువంటి కోరికలు లేవు కాబట్టి అది తప్పుడు ప్రచారం. ఓకే. అయితే రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మీకు రాజకీయాలకు సంబంధం ఉంది. రాజశేఖర రెడ్డి గారు చాలా సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యారు కదా. ట్రావెల్ అయ్యి క్యాండిడేట్గా కూడా అనౌన్స్ అయిన తర్వాత అంటే అంశాలు, ఏ పరిణామాలు మిమ్మల్ని బాధించాయి? ఎందువల్ల మీరు అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చారు? అసలుకి ఏ కారణం చేత అంటారు? అంటే నేను ఇప్పుడే చెప్పాను కదా, నేను ఏ క్యాండిడేట్ని మార్చమని కానీ ఏది అడగలేదు. నెల్లూరు సిటీ క్యాండిడేట్ని మార్చారు, అది పార్టీకి అవసరం వచ్చి మార్చారు. నేను మార్చమని చెప్తే కాదు, పార్టీకి అవసరం వచ్చింది. బీసీ క్యాండిడేట్ని నర్సరావుపేటలో పెట్టాలన్నది, బీసీని పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి నెల్లూరు క్యాండిడేట్ని తీసుకుపోయి నర్సరావుపేటలో వేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే మైనారిటీస్కి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. ఓకే, గుడ్, వెరీ గుడ్ డిసిషన్. పార్టీ హెస్ టేకన్ ఎ డిసిషన్. నా స్టాండ్ కూడా నేను వాళ్ళు ఏది చెప్తే మనం పోయేదానికి నేను సిద్ధమే. ఎందుకంటే నేనేం ఎప్పుడు ఇంటర్ఫియర్ కాను వీటిల్లో. ఆ సిచ్యువేషన్లో ఒక మైనారిటీని తీసుకుపోయి టికెట్ ఇప్పించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే తీసుకుపోయినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ తీసుకుపోయి ఆ క్యాండిడేట్ని ఎమ్మెల్యేగా ఇతన్ని ప్రపోజ్ చేశాడు. నాకు అది తెలిసిన తర్వాత, ఎందుకంటే నేను ఐఎమ్ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఎంపీ. సో నేనేం చేశానంటే అక్కడికి ఇమీడియట్గా నాకు తెలియగానే ఇట్లా ఏదో తీసుకుపోతున్నా అని నేను అక్కడున్న కన్సర్న్ పర్సన్, ఆయన పేరు ఎందుకు, ఆయనకి ఫోన్ చేసి ఇమీడియట్గా ఇది ఆపండి సార్, రేపు నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నా, పార్లమెంట్ నడుస్తుంది, సమావేశాల్లో ఉన్నారు. సో నేను రిక్వెస్ట్ చేశాను, రేపు వస్తాను సార్, కొంచెం దీన్ని ఆపండి, ఇటు వస్తున్నారు తీసుకొని మీరు కొంచెం నేను చూసుకుంటాలే అన్నా అని చెప్పారు. చూస్తే విదిన్ 15 minutes క్యాండిడేట్ వాజ్ డిసైడ్ అయిందని మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది అక్కడి నుంచి. సార్ మీరు ఏమనుకోకుంటే ఆ వ్యక్తులు ఎవరో కూడా, నాయకులు ఎవరో పేర్లు చెప్పగలరు? నేను చెప్తా అది చెప్తా. నాకేమో డిసైడ్ అయిందని చెప్పారు. అప్పుడు తెలియగానే నేను సోకాల్డ్ ఇప్పుడు అక్కడ ఉండే ముఖ్యులందరికీ ఫోన్ చేశా, మీకు పేర్లు చెప్పమన్నా చెప్తాను, నాకేం అందరూ కూడా తెలియాలి. ఆ ముఖ్యులు అప్పుడు రిషి అని ఐపాక్ టీమ్, ఓకే, దెన్ సజ్జల రామకృష్ణారెడ్డి మీ అందరికీ తెలుసు, దెన్ మిథున్ రెడ్డి ఎవరు మీకు తెలుసు,
చెవిరెడ్డి ఎవరు చెవిరెడ్డి మీకు భాస్కర్ తెలుసు. ఇంకా కూడా వేరే అవినాష్ అని ట్రంప్ అవినాష్ అంటారు. పవనేష్, ఓకే. అతనికే చేశాను. చేసి మీరు మైనారిటీస్కే డిసైడ్ చేసుకున్నారు, మైనారిటీస్ డిసైడ్ చేసుకున్నాం అన్నారు. ఇవ్వండి మైనారిటీస్కే. రేపు వస్తా నేను క్యాండిడేట్ని మనం ఒకసారి మాట్లాడి సార్తో నేను మాట్లాడిన తర్వాత అనౌన్స్ చేయండి అని చెప్పాను. రిక్వెస్ట్ చేశాను అందరికీ, నేను చెప్పే సోకాల్డ్ వీళ్ళందరికీ ఫోన్లు చేసి. అంటే జగన్ గారిది మీరు కలిసిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేయండి అని చెప్పారు. అంతే. ఓకే. చెప్తే అనౌన్స్ చేయబాకండి, రేపు మాట్లాడిన తర్వాత అనౌన్స్ చేయండి అని చెప్పాను. అనౌన్స్ చేశారు. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే నేను ఎప్పుడు పోయి ఏ కోరిక కోరినోడిని కాదు, నాకు ఇది చేయండి అది చేయండి అని ఎప్పుడు. నేను కంటెస్ట్ చేసేదానికే యాక్చువల్గా నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. లేకపోయినా ఆయన మీద ఉండే గౌరవంతో ఆయన నువ్వు కంటెస్ట్ చేయాలన్నా అంటే సరే నేను యాక్సెప్ట్ చేసి వచ్చినోడిని. సర్వేలన్నీ మీకు అనుకూలంగా వచ్చాయి కాబట్టి యాక్సెప్ట్ చేసి వచ్చాను. అటువంటప్పుడు కనీసం నేను అడిగింది ఏముంది, నేను నాట్ అగేన్స్ట్ ద మైనారిటీ. మరి అదే జరుగుతుంది కదా చర్చ. ఇప్పుడు ఒక మైనార్టీకి టికెట్ ఇవ్వడం వల్లే అల్లిగి విపిఆర్ గారు వెళ్ళిపోయారు అని మీ ప్రత్యర్థి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా, ఒక మనిషి మీద ఏదో ఒకటి బురద జరిగితేనే కదా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయ్యేది. ఇప్పుడు మామూలుగా నేను చెప్పేది నాకు ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పటం లేదు. ఫ్యాక్ట్స్, ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్పినప్పుడు దే డెంట్ బాదర్ ఆల్సో. సో నాకు అనిపించింది దే డోంట్ వాంట్ మీ. ఈ సోకాల్డ్ నేను చెప్పిన పేర్లు అందరూ దే ఆర్ ద మెయిన్ పీపుల్ ఆఫ్ ద పార్టీ. వాళ్ళు దే కెన్ టేక్ అ డిసిషన్. వాళ్ళేం ఇదేం పెద్ద ఇష్యూ కాదు కదా. నేనేం చెప్పాను, మైనారిటీస్కే ఇస్తాం, బట్ ఒకసారి నేను వస్తాను, వచ్చి మాట్లాడిన తర్వాత చేస్తామని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయొద్దు అనే రిక్వెస్ట్ చేశారు. నాకు అక్కడ చిన్న అనుమానం, ఇంతమందికి చేశారు కదా సార్. విపిఆర్ గారు డైరెక్ట్గా జగన్ గారితో మాట్లాడేంత సన్నిహితం ఉన్నా ఆయనకు ఫోన్ చేసే అవకాశం రాలేదా? అట్లా నేను ఎప్పుడు చేయను, ఎప్పుడు చేయలేదు కూడా. డైరెక్ట్గా ఫోన్ చేసి. ఓకే. ఎప్పుడైనా వీళ్ళ ద్వారానే. ఇవి ఓఎస్డి గారు ఉన్నారు, కృష్ణమోహన్ రెడ్డి అని, అతని ద్వారానే నేను మాట్లాడింది. అంటే మిమ్మల్ని అగౌరవపరిచారు, కనీసమైనటువంటి గౌరవం కూడా ఇవ్వలేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ నిర్ణయం. అది వేరే కారణం ఏం లేదు నాకు. ఆయన మీద ఏమి నాకు ఇది లేదు. వీళ్ళు అందరూ కలిసి నన్ను పంపించాలని డిసిషన్తోనే చేశారు. అది ఎందుకు అసలు మిమ్మల్ని పంపించాలని? ఈ సోకాల్డ్ ఈ కోటరీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ ఇంట్రెస్ట్ నన్ను పంపించాలి బయటికి. మీరు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంటే జగన్ గారితో మీకు అంటే వాళ్ళ నాన్నగారితో ఉన్న అనుబంధం వల్లనో ఇతర కారణాల వల్లనో మీకు క్లోజ్ యాక్సెస్ ఉండింది, మీకు ఒక ప్రత్యేకమైన ప్రధానమైన ఇది కూడా ఉండేది ఆయన దగ్గర అంటుంటారు. అంటే సజ్జల గారు మాత్రం మిమ్మల్ని ఎప్పుడు ఒక విలన్గానే చూసేవారు. అంటే మీకు జగన్ గారికి అంత క్లోజ్ ర్యాప్ ఉండడము, డైరెక్ట్గా మీరు జగన్ గారితోనే ఉండడం అనేది నచ్చలేదు ఆయనకు. ఒక విలన్గా మేబీ నచ్చకుండా, నేను చెప్పే వాళ్ళందరికీ నచ్చకుండా పోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరన్నా నేను చెప్పిన పేర్లలో ఒకరు నన్ను సపోర్ట్ చేసి ఉంటే అతనైతే గ్యారంటీగా వెయిట్ చేసి ఉండేవాడు. మరి ఈ సబ్జెక్టు మీరు విజయసాయిరెడ్డి గారితో డిస్కస్ చేసింది లేదా? విజయసాయిరెడ్డితో నేను చేయలేదు, ఆయన ఢిల్లీలోనే ఉన్నాడు. ఓకే. బట్ అతనికి చెప్పాను, సబ్జెక్ట్ అయితే చెప్పాను, బట్ దాన్ని ఆయన కూడా అంత ఇంట్రెస్ట్ తీసుకోలే. ఎందుకంటే అక్కడ అతని పరిస్థితి కంటే నేను చెప్పిన పేర్లే ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉంది. ఓకే. అంటే అప్పటికి ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు కదా. రీజనల్ కోఆర్డినేటర్గా అప్పటికి లేడు. ఓకే. తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత ఆయన అయ్యారు. అప్పుడు ఆయనే ఉన్నాడు అప్పుడు ఉన్నాడు రీజనల్ కోఆర్డినేటర్ అతనే. బట్ ఢిల్లీలో ఉన్నాడు అతను. నేను చెప్పిన పేర్లు అందరూ విజయవాడలో ఉన్నారు. సో నేను వాళ్ళకి చేసిన ఫోన్. అంటే వాళ్ళు కన్వే చేయలేదు, అధినాయకుడికి కన్వే చేయలేదు, చెప్పిన అంశం కన్వే చేయకపోవడంతో అది జరిగిపోయింది. మీకు ఆత్మాభిమానం దెబ్బతినదచ్చా? మీ ఆత్మాభిమానం దెబ్బతింది అంతే కదా. ఎందుకంటే ఇంత పార్టీలో నేను చాలా కష్టపడి ఉండా, వీళ్ళందరూ వెన్నుపోటు పొడిచానంటే ఏదో మాట్లాడుతూ ఉండరు. నాకు తెలుసు నేనేం చేశాను, భగవంతుడికి తెలుసు నేనేం చేశాను. ఈ వెన్నుపోటు పదానికే మీనింగ్ లేదు. కానీ మాట్లాడి ఎవరిని ఆపలేరు కదా. ఇప్పటివరకు విపిఆర్ గారు ప్రజా సేవ కోసం ప్రజల్లోకి వెళ్ళేవారు. అంటే గుడులుగా నిర్మించి, బడులు నిర్వహించి, ఆసుపత్రులు ఇలా ప్రజలు. కానీ మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యకి వెళ్తున్నారు. అంటే ప్రచారం, ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎలా ఉంది సార్ ప్రచార ఆర్భాటం మొదలు? ఇది టోటలీ డిఫరెంట్ సిచ్యువేషన్. ఓకే. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంది. ఓకే. ఎందుకు కలుగుతుందంటే మనం ప్రజల్లోకి పోగానే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇంటుంటే, అరే మనం ఎట్లయినా ఈరోజు గెలిచి
ఈ సమస్యల్లో మనం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వీళ్ళతోటే కలిసి మమేకమయ్యి మనం ఏదన్నా వీళ్ళ సమస్యలు మనం తీర్చగలిగితే దాన్ని మించిన ఆనందం ఉండదు అని అనిపిస్తుంది నాకు. అంటే అయిష్టంగా పోటీకి సిద్ధమైనా కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ రెస్పాన్స్ చూస్తే నిజంగా అది హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తుంది కాబట్టే నేను ఇట్లా తిరిగి ఇప్పుడు అంత ఈజీ కాదు ఇది. నేను చూస్తున్నా ఇప్పుడు ప్రజల్లో పోవడం, ప్రజలతో మనం ఏదైనా ఏ సిచ్యువేషన్లో అయినా ప్రజలతో చాలా ఓపికగా ఉండాలి. పేషెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫరెంట్ సమస్యలు వస్తున్నాయి. ఒక్కొరు పిచ్, కొంతమంది విత్ యాంగర్ దిక్కం యాంగ్జైటీతో వస్తున్నారు, కొంతమంది నవ్వుతో వస్తున్నారు, కొంతమంది బాధతో వస్తున్నారు. రకరకాల మనుషులను చూస్తున్నారు. ఇప్పుడు నేను ఎప్పుడూ చూసినోడిని కాదు. బట్ సాయంత్రం అయిందంటే మనం అనలైజ్ చేస్తే వీ షుడ్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ది సొసైటీ, స్పెషల్లీ మా జిల్లా. సో నాకు ఇది మంచి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. సో ఈరోజు దీన్ని మనము గెలవాలా, గెలిచి కనీసం మనం ఈ ప్రజలకి, మనతోటి ఉన్న ప్రజలకి ఇట్ ఇస్ లైక్ అ ఫ్యామిలీ అనుకోండి. ప్రజలంటే మన ఫ్యామిలీయే. ఆ ఫ్యామిలీలో మనం లెటస్ ట్రై టు డూ సంథింగ్ గుడ్ అనిపిస్తుంది. స్ట్రైట్గా మనస్ఫూర్తిగా చెప్పండి సార్, వైసీపీ నుంచి ఇక్కడికి వచ్చాను, నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అనే కసితో గెలవాలనుకుంటున్నారా? గెలిచి చట్టసభలోకి అడుగుపెట్టి ప్రజలకు నా వంతు సాయం చేయాలి అనే కసితో ఉన్నారా? దీంట్లో పంపించేశారు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆ కసి ఉంటుంది. ప్లస్ ఇప్పుడు నేను ఈ క్యాంపెయినింగ్ తిరుగుతుంటే ఆ ఇంట్రెస్ట్, ప్రజలకి మనం సేవ కూడా చేయాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. రెండు ఉండేది. అలాగే అక్కడ మీ ఆత్మాభిమానం దెబ్బతినింది, మీరు చాలా ఇబ్బంది పడ్డారు, ఇమ్మడలాగా బయటకు వచ్చేసారు. టీడీపీలో కంఫర్ట్గా ఉందా? ఆ ప్రయారిటీ ఉందా? మీరు దేవ్ వెల్కమ్డ్ మీ. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాక్ట్ చెప్తా. యాక్చువల్గా నన్ను రాజ్యసభ మెంబర్గా ఫస్ట్ రాజ్యసభ వచ్చినప్పుడు మీకు ఇస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. అయినా నేను కంటెస్ట్ చేస్తాను అని చెప్పాను. మీరే అడిగారు? నేనే కంటెస్ట్ చేస్తాను లోక్సభ నుంచి. ఎందుకంటే కసి ఉన్నింది. బట్ ఎవరి మీద కసి? కోటరీ ఉంది కదా, ఈ కోటరీ మీద ఎందుక కసి? ఎందుకంటే వీళ్ళు చేసిన ఈ గ్యాప్ వాజ్ డన్ ఓన్లీ బై దిస్ కోటరీ. నాకు సీఎం గారితో ఈ గ్యాప్ క్రియేట్ చేసింది ఈ కోటరీ. అతనైతే చేయడు. నేను 100% చెప్పగలుగుతా, మళ్ళీ కూడా చెప్తాను, అతనే చేయడా పని. మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉన్నప్పుడు సార్, మీరు బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు జగన్ గారు ఎందుకు ప్రయత్నం చేయలేదు? కోర్టు చేసిన పని వాళ్ళు కూడా కన్వే చేసి ఉంటే ఇంత దూరం రావు. కన్వే చేయలే అంటే ఈపీఆర్ బయటకు వెళ్ళిపోవాలా. ఎందుకంటే నేను ఏదున్నా ఉన్నట్టు నాది డైరెక్ట్గా పోయి ఏదున్నా బ్యాడ్ ఆర్ గుడ్ డైరెక్ట్గా పోయి చెప్పేది నేను. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఈ పాలిటిక్స్ ఇది పెద్ద గేమ్. మనం డైరెక్ట్గా పోయి చెప్పే కూడా ఇష్టపడటంలా. ఇతను పోయి ఏం చెప్తాడా? సో బెటర్ ఇది మంచి అవకాశం దొరికింది నన్ను పక్కన వేసేదానికి. చేశారు, నో ప్రాబ్లం. ఏం భగవంతుడు అది ఇచ్చాడు, మంచికో చెడ్డకో చేసాడు, అయిపోయింది. ఓకే, చేశారు. ఈరోజు ప్రత్యక్ష రాజకీయాలకు ఎంపీగా, నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు సార్. 2019 ఎన్నికల్లో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి విజయంలో విపిఆర్ గారి పాత్ర కీలకం, అది అందరికీ తెలుసు సార్. ఓకేనా? అదే అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మీరు బరిలోకి దిగితే టీడీపీ నుంచి విపిఆర్ని ఓడించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడట. దానికి తోడు ఇక ఎలాగో వెళ్ళిపోయాడు కాబట్టి విపిఆర్ బలం గురించి తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఇక విపిఆర్ గారికి పోటీ అంటే విజయసాయిరెడ్డితో సరిపోతాడని స్పెషల్ ఫోకస్ పెట్టి విజయసాయిరెడ్డి గారిని బరిలోకి దింపారు. మరి అనిల్ కుమార్ యాదవ్ యొక్క పంతము, జగన్ గారి ఫోకస్ ఇన్ని ఉన్నాయి కదా ప్రధానంగా, వీటిని ఛేదించి మీరు ఎలా విజయం సాధిస్తారు? అసలు ఆ భగవంతుడు దయ ఉంది. ఆ భగవంతుడే నన్ను పక్కన పెట్టినప్పుడు ఆయనే చూసుకుంటాడు. ఇది ఒక సమస్య కాదు. ఇది ఆ భగవంతుడికి తెలుసు ఎట్లా మనం ఇతన్ని ముందుకు తీసుకుపోయి గెలిపించాలి. విజయం అతనే చూపిస్తాడు. నాకు అంత నమ్మకం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, నా మీద ఏం చేసినా ఆ భగవంతుడు నన్ను ఎత్తి బయటేస్తాడు. నాకు తెలుసు. నెల్లూరు వాసులకి, రాజకీయాల్లో ఉన్న వారందరూ కూడా ఒక చిన్న అనుమానం ఉంది. గతంలో విపిఆర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు చాలా సఖ్యతగా ఉండేవారు. ఎందుకు వారిద్దరి మధ్య అంత విభేదాలు వచ్చాయి అనేది అందరికీ ఒక డౌట్ ఉంది.
ఆ డౌట్ మీరు అనిల్ కుమార్ యాదవ్ని అడగండి. అంటే ఆయనే అడగాలంటారా? మైనార్టీలను దూరం చేయాలని మైనార్టీకి టికెట్ ఇస్తే అలిగి వెళ్ళిపోయిన అతను విపిఆర్ అంటూ ప్రధానంగా వాళ్ళు అదే సంధిస్తున్నారు కదా, మరి దాన్ని ఎలా మీరు కన్వే చేసుకుంటారు? ముస్లిం వ్యతిరేకి. ఇప్పుడే నేను ఇఫ్తార్ విందు నుంచి వస్తున్నా. ఇంతియాజ్ అని మదీనా వాచ్ కంపెనీ, బిగ్ గ్రూప్ ఇక్కడ నెల్లూరులో, పాతోళ్ళు ఎప్పటి నుంచో ఉంది ఈ వాచ్ కంపెనీ, మీరైనా కనుక్కోవచ్చు. మదీనా వాచ్ ఇప్పుడు ఆయన ఇంటికాడ నుంచే రావడం నేను ఇఫ్తార్ విందు. నేను ముస్లిం వ్యతిరేక అయితే ఎందుకు పోతాను? నిన్న కూడా ఒక ఇఫ్తార్ విందు ముదివర్తి అనే ఊరు నెల్లూరు దగ్గరని, అక్కడే పోయి వచ్చాను. నాకేముంది వ్యతిరేకత? నాకు అటువంటి భావాలు లేవు, ఎప్పుడూ లేవు. ఎప్పుడు కూడా ఎవరైనా ఎనీబడి సేమ్ అనుకుంటా. ఈ కులం మతం ఎప్పుడు చూడండి నేను. సార్ నాకు తెలిసి మీరు జిడ్డు కృష్ణమూర్తి గారు స్థాపించిన రిషి వ్యాలీ స్కూల్లో, అంటే మన హార్సిల్స్ దగ్గర, కురుపలకోట మండలము ఆర్సిల్స్ దగ్గర మీరు చదువుకున్నారు. కానీ అక్కడ చదివిన విద్యార్థులంతా కూడా చాలా డిఫరెంట్గా, వాళ్ళ ఆలోచనలంతా చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటారు. అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్ మీరు అక్కడ ఏం నేర్చుకున్నారు? ఈ సమాజం మీద ఎలాంటి అవగాహన పెంచుకున్నారు సార్? నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక సార్. ఆ స్కూల్ నుంచి నాకు నేర్చుకుంది జిడ్డు కృష్ణమూర్తి అనండి. ఆ స్కూల్ నుంచి వచ్చిన ఇది, ఎప్పుడైనా మనం ప్రజలకి సేవ చేయాలా, నాకు శక్తి ఉంటే పేద పిల్లల్ని చదివించాలా. అది విద్య అనేది నాకు నా మనసులో చిన్నప్పుడే, మనం ఏదైనా అటువంటి విద్య అనేది మనం చేయగలిగితే దాన్ని మించింది లేదు అనేది మనసులో ఉండేది చిన్నప్పటి నుంచి. ఆ స్థాయికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ థింగ్ మా స్కూల్ నుంచే ఒక టీచర్ని తీసుకొచ్చుకొని ఒక స్కూల్ పెట్టాలన్నాను పేద పిల్లగారికి. ఆ స్కూల్ ఎట్లా పెట్టమంటామంటే, వాళ్ళ గైడెన్స్ తోటే ఆ స్కూల్ కట్టే కాడి నుంచి, కన్స్ట్రక్షన్ నుంచి వాళ్ళ గైడెన్సు, తర్వాత టీచింగ్ కూడా ఒక టీచర్ని తీసుకొచ్చుకొని, నాకు చాలా క్లోజ్ అసోసియేషన్ విత్ రిషి వ్యాలీ ఇప్పుడు కూడా, ఈరోజు కూడా. సో అట్లా దాన్ని అంత ఇంట్రెస్ట్ తీసుకొని చేసిన. జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ నుంచి నేను వచ్చిన స్టూడెంట్ని ఇంకోటి ఏంటంటే, స్కూల్ నుంచి నేర్చుకుంది, ఆల్వేస్ నీ కాన్షియస్ పర్మిట్ చేస్తేనే నువ్వు చెయ్యి, నీ కాన్షియస్ పర్మిట్ చేయకపోతే ఎటువంటిదైనా చేయొద్దు అనేది. ఈరోజు కూడా దాన్ని అయితే ఐ బిలీవ్ దట్. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకున్నారా? ఎప్పుడు అనిపించింది అసలు రాజకీయాల్లోకి రావాలని? నాకు రాజకీయాల్లో రావాలని ఎట్లా కాదు, కానీ ఎప్పుడు కూడా నాకు కోరిక రాజ్యసభ పోవాలని. ఎందుకు సార్ రాజ్యసభే ఎందుకు? పెద్దవారు కాబట్టి పెద్దల సభలో కూర్చోవాలనే? అట్లని కాదు, ఇప్పుడే చెప్పాను కదా, ఈ కాంప్లికేషన్స్ వీటిలన్నీ. ఇప్పుడు లోక్సభ అన్నప్పుడే కదా ప్రజలతో ఇది వచ్చేది, ఇంకోరు కామెంట్స్, మడ్ స్లింగింగ్, ఇటువంటివన్నీ వచ్చేది నువ్వు లోక్సభలో ఉంటాయి. రాజ్యసభ నాకేముంది చెప్పండి? వీ కెన్ అట్లీస్ట్ గివ్ అవర్ ఒపీనియన్ టు ది అప్పర్ హౌస్. డిస్కషన్, మన ఒపీనియన్ బిల్స్ మీద డిస్కస్ చేసి మన ఒపీనియన్ని చెప్పే అవకాశం అప్పర్ హౌస్. సార్ మీరు ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు, వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇప్పుడు ఏమనిపిస్తుంది? రాజ్యసభ కరెక్ట్ అనిపిస్తుందా, లోక్సభ కరెక్ట్ అనిపిస్తుంది? ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లోక్సభ. ఎందుకు ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది సార్? ఇంట్రెస్ట్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది దీంట్లో. ఈ నెల రోజుల నుంచి చూస్తుండంతా ప్రజల్లో నుంచి ఆ ఫీడ్బ్యాక్ ఏమనిపిస్తుందంటే, ఈ జిల్లాకి మనము ఒక పొజిషన్ తెచ్చుకోగలిగితే, ఒక లోక్సభ మెంబర్గానే అయితే మనం ఏదన్నా చేయగలుగుతాము. రాజ్యసభలో కూర్చొని ఉంటే, రాజ్యసభ కూడా అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఇది అప్పర్ హౌస్, బట్ ఇక్కడ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకోగలుగుతున్నానో, దీనికి మనం ఏదన్నా రెమెడీ కూడా చేయగలుగుతామేమో త్రూ లోక్సభ ఓన్లీ. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తెలుస్తున్నాయి. రాజ్యసభలో నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అయ్యేది లేదు ఎవరితో కూడా. వచ్చేది పోయేది, ఎవరన్నా పిలిస్తే మర్యాదగా చేసేది. మనం ఏదైనా చేయగలిగితే, నా ఫౌండేషన్ నేను చేసుకున్నాను, కానీ పెద్ద నేను ఇంటరాక్ట్ కాలే పబ్లిక్తో. సార్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు కూడా నేరుగా ఆ జిల్లాకు, ఆ ప్రాంతానికి వచ్చి ఎవరిని కూడా పార్టీలో చేర్చుకోలేదు. ఎవరైనా కూడా అక్కడికే విజయవాడకి వెళ్తున్నారు, ఆయన ఇంట్లోనో లేకపోతే పార్టీ కార్యాలయంలోనో అక్కడ పార్టీలో చేరుతున్నారు. ప్రత్యేకంగా ఎందుకు నెల్లూరుకి వచ్చారు? కేవలం విపిఆర్ కోసమే వచ్చారా నెల్లూరుకి ఆయన, మీరు పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు? ఆ రోజు ఆయన గొప్ప వ్యూ ఏంటంటే, అతని నోట్లోంచి ఆ మాట చెప్పాడు, నేనే వస్తాను అంటే. నేను రిక్వెస్ట్ చేశాను, అప్పుడు నేనే వచ్చి నెల్లూరు రమ్మని నేను రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే నెల్లూరు ప్రజలకు కూడా మనం కొత్త పార్టీ చేస్తున్నాం, ఆ బూస్టు, ఆ ఇమేజ్
డిఫరెంట్గా ఉంటుందని. ముఖ్యమంత్రి స్థాయి మనిషి, ముఖ్యమంత్రి స్థాయే కదా, 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఆయన వచ్చి చేయడం అంటే మనకు కూడా గౌరవం కదా, జిల్లాలో కూడా గౌరవం ఇచ్చినట్టే, ఆయన చాలా గౌరవం ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ఒక విషయాన్ని చూస్తే 2019లో అంటే వైసీపీ అంటే జగన్ గారి గాలి అనుకోవచ్చు, నెల్లూరు జిల్లాలో జగన్ గారి గాలి అనుకోవచ్చు. జగన్ గారి గాలికి తోడు విపిఆర్ గారి బలము తోడవడంతోనే 10కి 10 స్థానాలు సాధించి అధినాయకుడికి గిఫ్ట్గా ఇచ్చారు అంటున్నారు అనమాట 2019 ఎన్నికల్లో. మరి అదే బలం ఇప్పుడు టీడీపీలో కూడా ఉపయోగపడి 10కి 10 స్థానాలు ఎన్డీఏ కూటమికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారా? అంటే ప్రయత్నం అయితే 100%. నేను ఏది తీసుకున్నా దాంట్లో డైల్యూషన్ ఉండదు, మనస్ఫూర్తిగా చేస్తా, కష్టపడతా. ఎందుకంటే ఇప్పుడు ఒక దాంట్లో దిగినప్పుడు రిజల్ట్ ఇస్ వెరీ నెసరీ. సో రిజల్ట్ ఇచ్చేదానికి మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలనే చూస్తాం. అంటే మీకు ప్రత్యర్థిగా విజయసాయిరెడ్డి గారిని ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇక్కడ బరిలోకి దింపారు. ఆయన కూడా ఈ జిల్లా వాసే. మరి విజయసాయిరెడ్డి గారు మీకు ప్రధాన ప్రత్యర్థి, మీకు ఒక బలమైన ప్రత్యర్థి అని మీరు అనుకుంటున్నారా? బలమైన ప్రత్యర్థి మేబీ నేటివ్ ఆఫ్ నెల్లూరు ఉండొచ్చు, కానీ ఆయన నెల్లూరులో లేడు అసలు. ఆయన ఉండేది హైదరాబాదు, ఢిల్లీ. సేమ్ థింగ్ కంపేర్ చేస్తే నేను నెల్లూరులోనే ఎక్కువ ఉంటున్నా. స్కూల్ అని పెట్టాను, పేద పిల్లలకి చదివిస్తున్నాం, రకరకాల వాటర్ ప్లాంట్స్ పెట్టాం, అమృతధార అనే పేరుతో దాదాపు 150 వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాం జిల్లాలో. ఇటువంటివన్నీ నేను ఈరోజు కాదు, ఎప్పటి నుంచో చేస్తూ ఉండా. సరే సార్, ఇప్పుడు మీరు అన్నారు నెల్లూరు వాసే కాబట్టి ఆయన ఎక్కువ బెంగళూరు, హైదరాబాద్ ఇక్కడ ఎక్కువ ఉంటాడు, నేను ఇక్కడ ఎక్కువ ఉంటాను నేను అంటున్నారు కదా. మొత్తం మీరు లోక్సభ అభ్యర్థిగా ఎంపీగా గెలిస్తే ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉంటారా నెల్లూరులో మీరు? 100% ఉంటా. ఓకే. ఒక ఎంపీ అంటే ఇట్లా ఉంటాడా అని కూడా జిల్లా వాసులు అందరికి కూడా చూపిస్తాం. ఎంపీ అంటే ఇది విపిఆర్ మార్క్. మీకు ఒక విజన్ ఉందా సార్ ఎంపీగా గెలిస్తే నెల్లూరు జిల్లాకు? 100% నాకు ఉంది. నెల్లూరులో చాలామంది యూత్స్ ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ యూత్స్. ఇటువంటి వాళ్ళని గమనిస్తున్నాను. ఇప్పుడు నా ఈ క్యాంపెయిన్లో నేను చాలా దగ్గరలో అన్ఎంప్లాయ్మెంట్ యూత్స్ నాకు ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే జాబ్స్ లేక, కొంతమంది హైదరాబాద్ అంటున్నారు, కొంతమంది బెంగళూరు అన్నారు, కొంతమంది చెన్నై అన్నారు, ఇట్లా చెప్తా ఉన్నారు. మా బ్రదర్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నారని. మేము చాలామంది ఇక్కడనే ఉన్నాం సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కొంతమందిని. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్య ఉన్నట్టుంది ఇక్కడ. నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్ మై క్యాంపెయిన్. సో రేపు ఫ్యూచర్లో ఇఫ్కో పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది కోవూరు నియోజకవర్గంలో ఉండేది. కోవూరు నియోజకవర్గం పెద్ద ల్యాండ్ బ్యాంక్. అటువంటిది మనం రేపు నిజంగా మనం గెలిచి లోక్సభ కానీ పోగలిగితే అందులో మేము ఇప్పుడు వేరే పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే ఎన్డీఏ ఇస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్, దాంట్లో డౌటే లేదు మీకు. అటువంటప్పుడు మనం ఇఫ్కో ఇటువంటి దగ్గర ఏదన్నా మనం ఇండస్ట్రీస్ ఇటువంటివి తీసుకొచ్చి రేపు నెల్లూరు జిల్లాని మనం డెవలప్ చేయగలిగితే, నెల్లూరు జిల్లా అంటే డిఫరెంట్ కండిషన్స్. ఒక ఏరియా చూస్తే అంత ఇరిగేటెడ్ ల్యాండ్స్, కొంత ఇరిగేషన్ లేని అవుతుంది, డ్రై ల్యాండ్స్. సో ఇట్ కంపేర్ చేస్తే జిల్లాలో రకరకాలు ఈ మన 7 కాన్స్టిట్యుయెన్సీస్ రకరకాలు క్లైమాటిక్ కండిషన్స్ అనండి, లేకపోతే సాయిల్ కండిషన్స్ అనండి, ఏ దీంట్లో తీసుకున్నా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సో మనం జిల్లాని ఎట్లా డెవలప్ చేయాలి? ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీ కొంచెం డ్రై ఏరియా. సో దానికి మనం వాట్ కెన్ వి డూ, ఇటువంటివన్నీ మనం జిల్లా వారీగా కొంచెం అనలైజ్ చేయిస్తుండా నేను. తాగునీటి సమస్య కూడా మీరు చెప్పిన ఉదయగిరి ప్రాంతంలో ఎక్కువగా ఉంది. మీ వైపు నుంచి గతంలో కూడా అక్కడ ఎక్కువగా వాటర్ ప్లాంట్స్ పెట్టారంటారు, మరి నిజమేనా పరిస్థితి? ఈరోజు యాక్చువల్గా ఫ్లోరైడ్ ప్రాబ్లం, అక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్లో ఎక్కువ. దానికనే నేను ఈ ఆరో ప్లాంట్స్ పెట్టింది, రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్లాంట్స్ చాలా పెట్టున్నాం ఉదయగిరి. మెయిన్లీ ఈ ఫ్లోరైడ్ వల్ల మెయిన్. సార్, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మీరు చెప్పిన ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ పెట్టారు, స్కూల్ పెట్టారు. నిజమైన పేదవారికి మాత్రమే ఒక మంచి ఉన్నత క్వాలిటీ విద్యను అందించేలాగా మంచి స్కూల్స్ పెట్టారు, మీరు ఆసుపత్రులు నిర్మించారు, ఇంత సేవ చేస్తున్నారు కదా. సాయం కోరి మీ ఇంటి గడప తొక్కిన వారి ఎవ్వరు కూడా ఉత్త చేతులతో వెనక్కి వెళ్ళారు అనేది అయితే నానేది ఉంది.
సాయం కోరి వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి పంపుతారు విపిఆర్ గారు. మరి ఇంత సాయం పొందిన ప్రజలు కృతజ్ఞతగా ఖచ్చితంగా ఎన్నికల్లో మీకు ఓటేస్తారనే నమ్మకం ఉందా? నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నేను వచ్చానంటే బ్యాక్ చూస్తున్నా స్పాంటేనియస్గా వచ్చి సార్ మీకు సపోర్ట్ చేస్తాం, మీకు ఓటేస్తాం, మా ఏరియాలో మేము పోయి మేము తిరుగుతాం, ₹1 ఆశించకుండా నా దగ్గరికి నేను వితౌట్ నేనేమి ఎగ్జాజరేట్ చేసి చెప్పటం వల్ల 5,000 మంది వచ్చి ఉంటారు. జస్ట్ స్వచ్ఛందంగా జస్ట్ నా మీద ఉండే అభిమానంతో 5,000 మంది. మీరు నమ్ముతారో నమ్మరు, ఒక 5,000 మంది వచ్చి. ఇదంతా కూడా విపిఆర్ గారి వెనకున్న ధనాన్ని చూసి వస్తున్నారా, నిజంగా మీ మంచి మనసును చూసి వస్తున్నారా? అంటే దీన్ని నా మంచి మనసును చూసి వస్తున్నారు. నా ధనము కొంత హెల్ప్ చేసి ఉంటా, ఆ కృతజ్ఞతలు ఈ రూపంలో చూపిస్తున్నారు నాకు. అంటే మీరు గతంలో చేసినటువంటి ఆ సాయం అంతా కూడా ఇప్పుడు వాళ్ళు ఆ రోజు నేనేం నిలబడతాను అనేది కూడా నాకేం కోరిక లేదు. బట్ అట్లీస్ట్ ఈరోజు ఆ కృతజ్ఞతలు వచ్చి మేము చేస్తాం సార్, నాకు ఆ రోజు మీరు ఇది చేశారు, ఆ రోజు ఇది చేశారు అని రకరకాలు మనుషులు వస్తున్నారు. సో వాళ్ళని చూస్తుంటే నాకు 100% వాళ్ళు వితౌట్ ఎక్స్పెక్టేషన్, అది వెరీ 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 ఇంట్రెస్టింగ్ థింగ్. వితౌట్ ఎక్స్పెక్టేషన్. ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఈరోజు మళ్ళీ లోక్సభకు పోటీ చేయబోతున్న ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఇవన్నీ కాకముందే ఒక వ్యాపారవేత్తగానే మీరు చేయని సాయం లేదు. డెవలప్మెంట్స్ విషయంలో అయితే మీ జిల్లాకి ఎంతో చేసేశారు. ఇంకా ఏం చేయాలనుకుని మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఏం సాధించాలనుకున్నారు అసలు? ఫైనల్ గోల్ ఇస్ నా చుట్టూ ఉన్న వాళ్ళని ఏం చేయగలుగుతాం, ఏం సాయం చేయగలుగుతాం, వీళ్ళందరూ బాగుండాలా. నా మనసులో ఉండేది ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టే. సో ఇటువంటి అవకాశం వాళ్ళు ఇస్తే నాకు, నేను రేపు ఈరోజు చేసేదానికంటే కూడా 3 ఎక్కువ చేస్తాను, చేయగలుగుతాం కూడా. ఇలా కారణం నాకు లోక్సభ అనేది ఒక పెద్ద అది ఒక బూస్ట్, చట్టసభలో ఉంటారు కాబట్టి. సో దాని నుంచి మనం చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నువ్వు లోక్సభలో లేకపోతే నాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ లిమిట్ దాటి మనం చేయలేము. ఈరోజు లోక్సభ మెంబర్గా అయితే మనం ఖచ్చితంగా మనం మ్యాక్సిమం మనం అనుకునేది మనం చేయగలుగుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా చేయొచ్చు. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంత బలహీనంగా ఉన్నింది నెల్లూరు జిల్లాలో. ఒక్కసారిగా విపిఆర్ రాగానే మొత్తం మారిపోయింది అని అంటారు. నిజంగా ఆ పరిస్థితి నిజమేనంటారా? అదే ఇప్పుడే చెప్పాను కదా, నా అభిమానులు ఇంతమంది అభిమానులు ఉన్నారని నాకే తెలియదు. ఈ పరిస్థితి ఇట్లా వస్తుందని ఇంతమంది వాళ్ళ సొంతంగా వచ్చి మేము చేస్తామని ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నారు. ఒక కాన్స్టిట్యున్సీ కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి. ఎక్కడో నేను వాళ్ళని టచ్ చేసి ఉండా, మేబీ డిఫరెంట్ వేస్. ఆ అభిమానమే ఈరోజు ఆ స్ట్రెంగ్త్ ఇచ్చింది పార్టీకి. విపిఆర్ అనే ఒక బ్రాండ్, ఐ కెన్ కాల్ ఇట్ ఎ బ్రాండ్. ఆ బ్రాండ్తో చాలామంది అరే మనకు ఆయన కాబట్టి మంచోడు అనేది ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. సో మనం చేయాలా అనేది ఆటోమేటిక్గా ఏమైంది, అది దాంతో జిల్లాలోనే ఒక మార్పు అనేది క్రియేట్ అయింది. అలాగే మీరు గెలిస్తే ఒక చిన్న వ్యక్తి మీదనో, ఒక చిన్న లీడర్ మీదనో గెలిస్తే వేరేలా ఉంటుంది. పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3 అలా చెప్పుకునేటువంటి విజయసాయి రెడ్డి గారి మీద మీరు గెలిస్తే జగన్ గారిని ఓడించినట్టే అనుకోవచ్చా, లేకపోతే మీరు చెప్తున్న ఆ కోటరీని ఓడించినట్టే అనుకోవచ్చా? మీ కోపం కోటరీ మీదనా, జగన్ గారి మీదనా, అంటే పార్టీ మీదనా? నాకు కోపం అంతా కోటరీ మీద. కేంద్రంలో ఎన్డీఏ, నో డౌట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, 100% ఫామ్. ఓకే. అలాగే ఏపీకి వచ్చేసరికి, మన రాష్ట్రానికి వచ్చేసరికి జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు. మీరు అంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు 170 గెలిచి తీరుతామంటున్నారు అనమాట. మరి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఆ కోటరీ మీద మీ కసి తీర్చుకుంటే, మీ పగ తీర్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఆ పగ అటువంటివి నాకేముండవు. ఎందుకంటే నేను ఒకటే, చిన్నప్పుడు ఇది చెప్పాలా, మా మదర్ చెప్పేది, ఎదుటి మనిషి తిడితే తిరిగి తిట్టొద్దు అని. ఆ తిరిగి తిట్టావంటే అది నీకు చెడ్డ. నువ్వు ఎవరు తిట్టినా నువ్వు గమ్ముగా ఉండు, అది వాళ్ళకి చెడ్డ అవుతుంది ఎప్పుడైనా. ఫ్యూచర్ గుర్తుపెట్టుకో ఈ మాట, నాకు దాదాపు 10 సార్లు చెప్పు ఉంటుంది చిన్నప్పుడు. ఎదుటి మనిషి తిట్టినప్పుడు తిరిగి తిట్టొద్దు, వదిలేయి, వాళ్ళ కర్మ అనుకొని వదిలేసి. అదే పాలసీలో ఈరోజు కూడా
ఒకవేళ మేము రేపు పవర్కి వచ్చినా నేనైతే అసలు వాళ్ళ గురించి కూడా పట్టించుకోను. టైం వేస్ట్ అంటారు. టైం వేస్ట్ కాదు, ఎందుకు భగవంతుడే లెసన్ ఇచ్చేసాడు. రేపు పవర్ పోయినప్పుడు అదే ఒక లెసనే కదా. పవర్ పోతుందంటారా? ఇప్పుడుండే ట్రెండ్ చూస్తే పోయే తట్టుగానే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా వై నాట్ 175 అంటున్నారు కదా. అంటే పొలిటికల్గా అటు ఉండకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆఫ్ యువర్ పార్టీకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఉంటుంది కదా. ఓకే, ఈ సీట్ల సర్దుబాటు విషయంలో అంటే పొత్తు ధర్మంలో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికీ కూడా మల్లగుల్లాలు పడుతుంది కదా ఎన్డీఏ కూటమి అనేది. మరి ఇదంతా సర్దుబాటు అవుతుంటే వాళ్ళేమో ఆల్రెడీ మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర కూడా పెట్టేసారు. సిద్ధం సభలు అయిపోయాయి, మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు పెట్టే వాళ్ళు ఒక జోషుని తీసుకొస్తున్నారు. ఎన్డీఏ కూటమి కావాలా అంటే సీట్ల సర్దుబాటు ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. మరి కాస్త ఇబ్బందికరంగా లేదంటారా? ఇప్పుడు ఏముంది, అంతా ఐ థింక్ సర్దుకున్నారు. ఇక్కడ కూడా అంతా సర్దుకుంది, టోటల్గా ఫీల్డ్లో దిగేశారు అందరూ. ఇక్కడ కూడా ఏమంత ప్రాబ్లం ఏం లేదు. రేపు నరేంద్ర మోడీజీ ఆంధ్రాకి ఎట్టా 4-5 మీటింగ్లు పెడుతున్నారు. పెట్టినప్పుడు ఆయన ఒక విజనరీ ఆయన ఓట్ బ్యాంక్ కూడా ఉంది ఈరోజు. సార్, బయట సమాజానికి చాలా కొద్ది మందికి విపిఆర్ అంటే బాగా వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, ఎవరు పోయినా కూడా సాయం చేస్తారు, ఆయనకు ఓన్లీ పై స్థాయి వరకే తెలుసు, కింద స్థాయి తెలియదు అని కొంతమంది మీ ప్రత్యర్థులు ఇప్పుడు చెప్తున్నారు. అసలు నిజంగా మీరు కష్టపడ్డారా? ఎక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చారు, దాని గురించి చెప్పగలరా? నేను కింద స్థాయి నుంచే. ఈరోజు నాకు మా ఫాదర్ యాక్చువల్లీ మైకా మైన్స్ ఉండేది గూడూరు. చిన్న సబ్మిషన్ సార్, దానికి ముందు మీ నేపథ్యం చెప్పండి సార్. మీ స్వగ్రామం ఏది, తల్లిదండ్రుల పేరు? మా స్వగ్రామం వచ్చి ఇందుపూర్, ఇక్కడ కావలి, అల్లూరు మండలంలో ఉన్న అల్లూరు కావలి నియోజకవర్గం, ఇందుపూరు. మా ఫాదరు ఆయన దీంట్లోనే ఆయన టైంలో మైకా వ్యాపారం గూడూరు. సార్ నాన్నగారి పేరు సార్? శివకోటారెడ్డి. శివకోట. అమ్మగారి పేరు సార్? శ్యామలమ్మ. ఎంతమంది సంతానం సార్ వారికి? మేము 3. సార్ మీరు ఎన్నోవారు సార్? నేను లాస్ట్. ఓకే, పెద్దవాళ్ళు? మా సిస్టరు మిడిల్, మా బ్రదరు ఎల్డర్. వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? మా సిస్టర్ ఈ మధ్యనే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ పాస్ట్. మా బ్రదర్ నా వెనకనే ఉండేది ఇల్లు. ఓకే సార్. ఓకే ఓకే. మీ స్టడీస్ అంతా సార్? నేను రిషి వ్యాలీ. మొత్తం రిషి వ్యాలీ కాలేజ్ మెడ్రాస్ లాయలో. మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ సార్? లేదు, నేను బిఏ ఎకనామిక్స్ ఎంఏ చేరి వదిలేసి వచ్చేసింది. డిస్కంటిన్యూడ్ ఫ్రమ్ ఎంఏలో ఏ సబ్జెక్ట్ నుంచి చేసి? ఎకనామిక్స్. ఎంఏ ఎకనామిక్స్. ఓ సూపర్ సార్. బట్ ఐ డిస్కంటిన్యూ. ఎందుకు సార్? అది ఒక అంటే బిజినెస్ చేసుకుందాం ఏంది లేని. ఫస్ట్ ఆ రోజుల్లో యుఎస్ పోవాలని ఏదో ఎగ్జామ్ ఉండేది. ఎగ్జామ్ కూడా రాసే పోవాలి, వీసా రావడానికి. వీసా కాదు, టు గెట్ అ సీట్ ఇన్ సీట్ తెచ్చుకోవడానికి. సీట్ కూడా వచ్చింది. ఎగ్జామ్ రాశాను, టోఫెల్. జిఆర్ఈ టోఫెల్ ఉండేది. మార్క్స్ కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. కాలేజ్ సీట్ వచ్చింది. అంతా ఆ రోజుల్లో $17-18. బట్ ఎందుకనో నాకే తెలీదు. ఇంటికి వచ్చాను, ఇంటికాడ మా పేరెంట్స్ మైన్స్, అప్పుడు మైకా మైన్స్ బాగా బ్యాడ్ దీంట్లో ఉంది. సో ఇప్పుడు పోయి నువ్వు చదివి ఇవన్నీ చేసేది మేము వీ కాంట్ అఫోర్డ్ ఇట్ అన్నారు. సో ఇవన్నీ క్లోజ్ చేసుకొని డిస్కంటిన్యూ చేసుకున్న, ఈవెన్ పీజీ కూడా డిస్కంటిన్యూ చేస్తూ ఇంటికి వచ్చేసి. సార్ మరీ చిన్న స్థాయి కుటుంబం కాదు, ఒక రకమైన కుటుంబంలో జన్మించారు మీరు. మైకా బిజినెస్ అంటే అప్పుడు అంటే ఒక ఇంజనీరింగ్ అంటే ఒక మెడిసిన్ సైడ్ వెళ్ళకోకుండా ఆర్ట్స్ సైడ్ ఎందుకు వెళ్ళారు మీరు? నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఐ వాంటెడ్ టు జస్ట్ ఏంటంటే నాకు యాక్చువల్లీ బీబీఏ బిజినెస్, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, దెన్ ఎంబీఏ ఆ సైడ్ పోవాలని యాక్చువల్లీ బీబీఏకి అప్పుడు అప్లై చేసింది కూడా, వచ్చింది కూడా సీట్. అలా వ్యాపారాల్లో ఎలా సక్సెస్ అయ్యారు సార్, దాని గురించి చెప్పగలరు? మధ్యలో ఆగింది. ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు అంటే మైకా బిజినెస్ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత ద నెక్స్ట్ ఈజియెస్ట్ థింగ్ వాజ్ కాంట్రాక్ట్స్. సో కాంట్రాక్ట్స్ అన్నప్పుడు ఇక్కడే నెల్లూరులోనే మా నేబర్ ఒక ఇంజనీర్ ఉండేది. అతను పోయి ఇట్లా చెప్పాను. సో ఆ రోజు యాక్చువల్లీ నాకు నెల్లూరుతో టచ్ లేదు. ఎందుకంటే నేను 6 years ఓల్డ్. నన్ను తీసిపోయి కిండర్ గార్డెన్లో రిషి వ్యాలీలో వేసారు. సో రిషి వ్యాలీలో దాదాపు నేను 11-12 years అక్కడే ఉన్నా. ఫ్రమ్ కిండర్ గార్డెన్ టు స్కూల్ ఫైనల్. ఆ నుంచి మళ్ళీ మెడ్రాస్ పోతుంది. నాకు పెద్ద టచెస్ లేవు ఇక్కడ.
మద్రాస్ నుంచి అయిన తర్వాత 4th ఇయర్ 5th ఇయర్ ఫ్రమ్ మద్రాస్ బ్యాక్ వచ్చాను. వచ్చి చూస్తే నాకు అసలు ఏం అర్థం కాలేదు. మా మైకా ఇది అన్నీ కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. ఆ టైంలో ఇది చెప్పాలి మీకు ఇంట్రెస్టింగ్ థింగ్. వైఎస్ రాజారెడ్డి మా మైకా మైన్స్ ఉన్నప్పుడు ఒక మైన్ వైఎస్ రాజారెడ్డి కొన్నాడు. ఓకే, మీ దగ్గర నుంచి, మా మీ ఫ్యామిలీ దగ్గర నుంచి కొన్నారు. కొని ఒక మైన్ ఆయన మా దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ మైకా మైన్ కూడా చేశారు. అట్లా మాకు రాజశేఖర రెడ్డి గారు మాకు అందరికి మా ఫ్యామిలీకి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనేది అలా పరిచయం వైఎస్ కుటుంబంతో. ఓకే, ఎలా ఉండేది సార్ రాజశేఖర రెడ్డి గారితో 1970s సన్నిహితం? అది 1970s సార్. 70 మేబీ 73 74 I 74 think ఆయన no not 70 78 79 ఓకే, ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ 1978 అనుకుంటా ఆయన ఫస్ట్ ఆవుదుడ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. 78 79 ఆ టైంలో ఇక్కడ మైకా మైన్ కొని ఇక్కడ మైన్ చేశారు. అమూరుపాలెం అనే ఊరు. రాజారెడ్డి గారితో మీకు పరిచయం ఉంది సార్? ఉండింది. రాజశేఖర రెడ్డి గారితో కూడా పరిచయం. ఆ తర్వాత సార్ వ్యాపారాలు ఎలా ఆ పెరిగాయి? తర్వాత నేను చెప్పాను కదా, మా నేబర్ ఒక ఇంజనీర్ ఉంటే ఆయన ఉండి ఇట్లా ఈ మైన్స్ ఇవన్నీ బాగాలేవు, ఏదో ఒకటి చేయాలన్నా ఏంటండి ఒక వర్క్ ఇచ్చాడు. అంతా నా గుర్తు 80,000 వరకు ఆ రోజుల్లో. 70s సార్? 79 ఓకే, 80 79 80 దాంతో స్టార్ట్ చేసిన. అది విత్ లేబర్. దాంట్లో నాకు ఒక ఆ రోజుల్లోనే 18,000 20,000 మిగిలింది. ఆ 80,000 రూపాయలు 18,000 రూపాయలు 20,000 మిగిలింది. 80,000లో 18,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ దెన్ అతనే మళ్ళీ ఒక 2 lakhs ఎంతో ఇచ్చాడు వర్క్ ఒకటి. అక్కడ కొంచెం మిగిలింది. దెన్ మాకు ఒక అతను మా ఫాదర్ హెల్ప్ చేసిండోళ్ళు. వాళ్ళు ఆయన ఇప్పుడు లేరు, రామలింగారెడ్డి అని అప్పుడు గూడూరులో ఉండేరు వాళ్ళు. గూడూరులో వాళ్ళకి ఏదో మేము చేసి ఆయన అప్రోచ్ అయినా, వాళ్ళు మహారాష్ట్రలో వర్క్ చేస్తున్నారు. అయినప్పుడు ఆయన మహారాష్ట్ర వచ్చే పనితేరా, నేను ఏదో మీకు వర్క్స్ ఏదైనా ఉంటే నేను చేస్తాను, హెల్ప్ చేస్తాను రమ్మన్నాడు. అప్పుడు ఆయన మహారాష్ట్ర పోవడం, ఆయన తీసిపోయాడు. అప్పుడు అక్కడ ఒక టనల్ వర్క్ చేసాం. మేము మైన్ చేస్తున్నాం కదా, ఇక్కడ మైకా చేస్తలేదు. మైకా అంటే టనల్స్ ఇవే. సో ఆ టనల్ వర్క్ ఒకటి తీసుకున్నాం పోయి ఆడ. చాలా కష్టపడ్డాం. ఆ రోజుల్లో ఒక 2 లక్షలు మిగిలింది అప్పుడు 81. వాళ్ళ గ్రూపే ఇక్కడ వర్క్ చేశారు. అప్పుడు వాళ్ళ గ్రూపే 10% షేర్ ఇచ్చారు. ఏంటంటే నా కష్టం చూసి ఇతనిలో వర్త్ ఉంది అని చెప్పి ఒక 10% షేర్ ఇచ్చారు. ఎన్ని గంటలు కష్టపడి పనిచేసేవారు సార్ అప్పుడు? అప్పుడు అసలు టైమే లేదు, నో టైం లిమిట్. ఓన్లీ గోల్ వాజ్ వర్క్. గోల్ రీచ్ అయిపోయారు సార్? ఐ విల్ నాట్ సే దట్, చెప్పను. చెప్పరా సార్? ఓకే, ఇకపోతే మీరు రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు కదా సార్. రాజశేఖర రెడ్డి గారితో కూడా పొలిటికల్గా ట్రావెల్ కాకపోయినా పర్సనల్గా ట్రావెల్ అయ్యారు మీరు? పర్సనల్గా ట్రావెల్ అయ్యారు, పొలిటికల్గా కాదు. పొలిటికల్గా తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యారు. ఎలా ఉండింది సార్ బాండింగ్ వాళ్ళిద్దరితో? రాజశేఖర రెడ్డి గారితో ఎలా ఉండింది పర్సనల్గా? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉంది? ఇద్దరికి ఉన్న భేదాలు ఏంటివో చెప్పగలుగుతారు? డిఫరెన్స్ ఉండేది ఇద్దరిది, బిగ్ డిఫరెన్స్. అతను హీ వాజ్ ఎ డిఫరెంట్ పర్సన్, బ్రాడ్ మైండెడ్. జగన్మోహన్ రెడ్డి మోర్ బిజినెస్ మ్యాన్. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారితో కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఈయనకి ఉన్న తేడా ఏంటి? సి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హీ హస్ సీన్ ఎవ్రీథింగ్, అంతా చూసేసారు, అంతా చూశాడు. నౌ టుడే ఆయన హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు పవర్. హీ హస్ గాట్ హిస్ ఓన్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్. ఫైనల్గా ఒకటే సార్, రాజశేఖర రెడ్డి గారితో మీకు పరిచయం ఉన్నాడు. అప్పటికే విపిఆర్ గారు అంటే ఒక బ్రాండ్, ఆయనతో ధనం ఉంది, పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కూడా పార్టీకి కూడా అప్పట్లో నేను అన్ని పార్టీలు ఎవరు అడిగినా కూడా మీరు విరాళాలు ఇచ్చేవారు, పార్టీకి ఫండ్ కూడా ఇచ్చేవారు. అప్పుడు పొలిటికల్గా రావాలని మీకు అసలు యాంబిషన్ లేదు. 2018లో ఉన్నట్టుండి వైసీపీలోకి రావడము, రాజ్యసభలోకి వెళ్ళడము, మళ్ళీ ఇప్పుడు లోక్సభకు పోటీ చేయడము, ఎందుకు రాజకీయ ఆకాంక్ష అనేది ఎందుకు వచ్చిందంటారు? యాక్చువల్గా 2018 కాదు ఇది, 2011-12లోనే నాకు, నేను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణించారు, నాకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలంటే 2009 సెప్టెంబర్ కదా ఆయన మరణించింది. నాకు పరిచయం జగన్మోహన్ రెడ్డి 2009 జూలై. దాని ముందు అసలు జగన్మోహన్ రెడ్డి నాకు పరిచయం లేదు మీకు చెప్పాలంటే.
ఆయన మరణించక ముందు ఒక్కసారి ఆయన్ని నేను జగన్ గారు రాజశేఖర రెడ్డి గారే పరిచయం చేశాడు. ఏ సందర్భంలో? ఆయనే ఒకసారి కలువు అని చెప్పి బెంగళూరులో ఉంటుండేది, హైదరాబాద్ వచ్చినప్పుడు నన్ను పిలిపించి ఒకసారి కలువు అని చెప్పి కల్పించాడు. ఎందుకని అది ఎందుకు కల్పించాడో నాకు తెలియదు, లేకపోతే అసలు మా ఇద్దరికి సంబంధమే లేదు. సార్ పాలిటిక్స్లో విపిఆర్ బ్రాండ్ అంటే ఏంటో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం నడుస్తున్నటువంటి జిల్లా ఎన్నికలు చూస్తే. మరి డెవలప్మెంట్లో అదే బ్రాండ్ ఉండబోతుందా? ఖచ్చితంగా అది చేయాలనే కదా. ఆ బ్రాండ్ ఏముంది, మన జిల్లాలో నేను ఏదో ఒకటి చేసి చూపించాలా. మరి లోక్సభకు మీరు అడుగు పెట్టిన వెంటనే మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చే అంశం ఏది ఉందంటారు మీరు? గెలవగానే ఇది చేసి పెడతాను వెంటనే నేను ఈ ఇఫ్కో ల్యాండ్స్ని ఎట్లయినా ఇండస్ట్రీస్ తీసుకురావాలా. ఆ ల్యాండ్స్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి కాంపౌండ్ వాళ్ళు కట్టి వదిలేసి ఉన్నారు. వచ్చేటప్పుడల్లా చూస్తున్నా దాన్ని, ఆ ల్యాండ్ని మనం యూటిలైజ్ చేసుకోవాలా. నాగరాజు గారు, ఈ విషయంలో ఒక విషయం చెప్పాలి. దాదాపు 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ప్రతి నాయకుడు కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతున్నారు, గెలిచిన తర్వాత పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. మరి విపిఆర్ గారు మన సమక్షంలో ఏమన్నా హామీ ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా గెలిస్తే ప్రతి నాయకుడు ఎన్నికల సమయంలో ఇది హామీని ఇవ్వడం, తర్వాత హామీని మర్చిపోవడము. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? నేను 100% నిలబెట్టుకోవాలనే చెప్తున్నా. లీగలీ ఏదైనా ఇష్యూస్ ఉంటే తప్పక ఆ ల్యాండ్ మనం డెవలప్ చేయగలిగితే ఈ జిల్లా బాగుపడుతుంది. ఓకే, నెల్లూరు జిల్లా ఎందుకంటే మనకి వసతులు ఉన్నాయి, పోర్ట్ ఉంది, పోర్ట్ మంచి ఇదే కదా, వాటర్ ఫెసిలిటీ ఉంది మనకి. ఇటువంటి అన్నీ పెట్టుకొని మనము ఖచ్చితంగా చేయగలుగుతాం, చేయాలా. లీగల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు తెలియదు. లీగల్ ఇష్యూ లీగల్గా ఏదన్నా ఇప్పుడు ఆ ల్యాండ్స్లో ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కొని ఆడ పెట్టుండారు, దాని మీద ఏమైనా ఉన్నాయా మనకు తెలియదు. అటువంటి లేనప్పుడు 100% రేపు గెలిచాను అనుకోండి, మేము బీయింగ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఖచ్చితంగా నేను ఫస్ట్ ప్రయారిటీ దానికి అది ఏదన్నా డెవలప్ చేయాలా అని. సో దట్ చుట్టుపక్కల చేయాలని కోరుకుంటూ నా ప్రశ్నకు ఆన్సర్ రాలేదు ఇంకా. మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం అయితే చేశారు రాజశేఖర రెడ్డి గారు, కానీ ఆ రోజు లేని పొలిటికల్ యాంబిషను తర్వాత ఎందుకు వచ్చింది? రాజ్యసభను తీసుకోవడం ఇదంతా ఎందుకు వచ్చింది అంటారు? నాకు 2000 అప్పుడు నేను ఆయన జైల్లో ఉండడం నాకు కొంచెం ఫీల్ అయినా, వాళ్ళ మీద ఉన్న అభిమానంతో, వాళ్ళ ఫాదర్ మీద ఉన్న అభిమానంతో చాలా ఫీల్ అయినా. సో ఇతను మనం ఏదన్నా ఎప్పుడైనా ఇతనికి హెల్ప్ఫుల్గా ఉండాలనేది ఒకటి నాకు కలిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గ్రేట్ పర్సనాలిటీ, జెంటిల్మెన్ టు ద కోర్. అటువంటి మనిషిని మనం చూడం. నాకు అది అంటే ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ మై హార్ట్. ఓకే, సో హిస్ సన్ కదా, ఎవరో కాదు, హిస్ సన్. సో నాకు అదే అభిమానం ఉండేది. దాంతో నాకు ఆ అభిమానంతో నేను ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలని కాదు, ఇంకోటి కాదు, నాకు అసలు ఎప్పుడు అటువంటి ఇది కూడా లేదు. యాక్చువల్లీ ఫస్ట్ రాజ్యసభ నాకు ఇస్తా అన్నారు. అఫ్కోర్స్ విజయసాయిరెడ్డి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వాటితోటే విజయసాయిరెడ్డికి ఇస్తా అన్నాడు, ఆయన ఇస్తా అన్నాడు. అది కూడా నేనేం పెద్ద ఇది కాల, ఫీల్ కాల ఎప్పుడు కూడా. దెన్ 18లో ఏమొచ్చిందంటే, 18లో రాజ్యసభ చాలా క్రిటికల్ పొజిషన్లో నేను వచ్చింది కూడా. ఒక్క ఎమ్మెల్యే అటు పోయాడంటే ఆల్రెడీ 23 ఏదో ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయినారు. దేవర్ ఐ థింక్ 24 ఎంతో వెళ్ళిపోయినారు, 23. దేవర్ 43 ఎమ్మెల్యేస్ లెఫ్ట్. వీ నీడెడ్ 43. ఏది నా రాజ్యసభ. ఒక్క ఎమ్మెల్యే జంప్ అయ్యాడంటే, అండ్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్. అటువంటి టైంలో నేను యాక్చువల్గా రిస్క్ చేశా, అదేం చిన్న పని కాదు. రాజ్యసభ రోజు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో అప్పుడు మీరు రాజ్యసభ సభ్యులు అయ్యాడంటే ఆ ఎలక్షన్ కూడా అప్పుడు చాలా సీరియస్, చాలా రిస్క్ అది. ఒక ఎమ్మెల్యే పోతే ఉంది, 23 మంది పోగా ఒకరు. సో ఆ రోజు కూడా యాక్చువల్లీ విత్ రిస్కే. నేను చెప్పాను కదా, ఇప్పుడు కూడా చెప్తుండా, భగవంతుడు ఆశీస్సులే అది. ఆ రోజు గెలవడం కూడా ఖచ్చితంగా సార్. ఇప్పుడు కూడా ప్రజల ఆశీస్సులు మీపై ఉండాలి, ఖచ్చితంగా మీరు లోక్సభలో అడుగు పెట్టాలి సార్. ఇంకొక చిన్న ప్రశ్న సార్, ఇది మీ మనసు నొచ్చుకుంటుందేమో కానీ అడగక తప్పడం లేదు. కొంతమంది అంటే మీరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే మీ దంపతులు ఇద్దరిని కూడా ఆదర్శ దంపతులు, పుణ్య దంపతులు అని పొగిడిన వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు అవేనోళ్ళే ఈరోజు మిమ్మల్ని తూలనాడుతున్నాయి సార్. అంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? అక్కడ ఉన్నప్పుడు పొగిడారు మీ దంపతులు ఇద్దరిని, ఇప్పుడు తూలనాడుతున్నారు మిమ్మల్ని, మీకేమనిపిస్తుంది? నారో మైండెడ్ థింకింగ్.
ఇది ఒక్కొక్క మనిషి ఏమనుకుంటారంటే ఆ బ్రాడ్ మైండెడ్నెస్ లేకనే ఈ నేరో మైండెడ్ థింకింగ్తో మనం ఇట్లా మాట్లాడితే మేమేదో హర్ట్ అయ్యి దీనివల్ల మేమేదో మానేసుకొని వెళ్ళిపోతాము. ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి మేము ఎవరి దగ్గర పడలేదు. మరీ ఒక స్టెప్ కిందికి దిగొచ్చి నిత్య పెళ్లి కొడుకు అని మాట్లాడడము ఇలాంటి భాష వింటున్నాము. ఆ భాష మాట్లాడిన దానికే ఆ భాష మాట్లాడితే మానేసుకొని వెళ్ళిపోతాడు అనే ఒక ఉద్దేశంతో మాట్లాడిన వాళ్ళే వీళ్ళు. ఓకే. దానికి మా వైఫ్ దాని రిప్లై కూడా ఇచ్చింది. ఆ రిప్లైకి ఎంతమంది అప్రిషియేట్ చేశారంటే ఉన్నింది ఉన్నట్టు చెప్పడంతో. ఎందుకంటే ఎవరు మమ్మల్ని క్రిటిసైజ్ చేశాడో వాళ్ళ ఫాదర్స్ ఓన్ సిస్టర్ హౌస్కే ఈమె కూడా వాళ్ళ ఫాదర్ సిస్టర్ ఏ హౌస్కి డాటర్ ఇన్ లాగా పోయిందో అదే హౌస్కి ఇప్పుడు నా వైఫ్ కూడా డాటర్ ఇన్ లాగా పోయింది. నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా. ఇచ్చిన దాన్ని లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేటెడ్. ఎంత గొప్పగా ఉన్న ఫ్యాక్ట్సే కదా. అంతే కదా. ఇప్పుడు అతను చనిపోవడం ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఈ చెప్పగలిగే ధైర్యం కూడా కావాలా, యాక్సెప్టెన్స్ కూడా కావాలా. అంటే యాక్సెప్టెన్స్ యాజ్ అ హస్బెండ్, నేను యాజ్ అ హస్బెండ్ టుడే నేను యాక్సెప్ట్ చేయాలి అటు చెప్పేదానికి పబ్లిక్లో. నేను బ్రాడ్ మైండెడ్ థింకింగ్ నాది. ఏదైనా ఓపెన్గా ఉండడం నాకేమో అనిపించలేదు. ఇట్స్ అ గుడ్ థింగ్. మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తే ఒకసారి ప్రజలందరికీ తెలిస్తేనే మంచిది. చాలా మంచి నిర్ణయం సార్, మంచి నిర్ణయం. ఈరోజు ఎంతమంది మాకు అప్రిషియేట్ చేశారు. ఇది చాలా సంతోషం సార్. ఇలాంటి ఓపెన్ మైండే కావాలి. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నప్పుడు మీరు ఎంపీగా గెలవడం ఎంత ముఖ్యమో కొవ్వూరులో మీ శ్రీమతి గారిని కూడా గెలిపించుకోవడం అంతే ముఖ్యం అనమాట. అక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చాలా స్ట్రాంగ్ అది ఇది అంటున్నారు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి ఇక్కడ అక్కడ రెండు చోట్ల మీరు గెలవడానికి మీ బలం సరిపోతుందా? ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఓకే. లైఫ్లో టేకింగ్ ఛాలెంజెస్ కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. గెలుపు ఓటమి అనేది పక్కన పెట్టండి, బట్ దిస్ అ ఛాలెంజ్ కదా ఇది. మేమిద్దరం నిలబడిన వాళ్ళు అపోజిషన్ ఎవరు? ఒక అతను చూస్తే పార్లమెంటరీ పార్టీ నాయకుడు, నేత, నాయకుడు, లీడరు, ఫ్లోర్ లీడర్. ఇంకొక ఆయన చూస్తే 5-6 సార్లు ఎమ్మెల్యే, మినిస్టరు, ఎక్స్ మినిస్టరు, ఎన్ని ఉన్నాయా? ఛాలెంజింగ్ థింగ్ వీ హెవ్ టేకన్ అప్ కదా. ఈ ఛాలెంజ్ స్వీకరించి గెలిచిన తర్వాత కేంద్రంలో విపిఆర్ గారు, రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా మంత్రులుగా చూడొచ్చు అంటారా? లేదు, మా వైఫ్ నేను మంత్రిగా నేను యాక్సెప్ట్ చేయను. ఇస్తానన్న ఇప్పుడు. ఓకే సార్. మేము ఇప్పుడే వచ్చాం, మాకెందుకు అంత ఆశ? వద్దు. స్టేట్లో అయితే నేను యాక్సెప్ట్ చేయను. సెంట్రల్లో మీకు వస్తాయి? సెంట్రల్లో ఛాన్సెస్ ఆర్ సీనియర్స్ ఉన్నారు. మాకేం అంత ఆశలు లేవు. మేము మా కోరిక ఏంది? ప్రజలకి హెల్ప్ చేయడమే మా కోరిక, సేవ చేయడమే మా డైరెక్ట్గా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే. అంతేగాని ఈ మినిస్ట్రీలు ఆ మినిస్ట్రీలు మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకవేళ రేపు చెప్పినా కానీ స్టేట్లో చెప్పినా కానీ నేను యాక్సెప్ట్ చేయను, మీకు చెప్తుండే ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక ఫైనల్గా తీసుకుంటే నెల్లూరు జిల్లా అంటే ఆక్వా రంగానికి పెట్టింది పేరు సార్. మరి ఆక్వా రంగం బలోపేతానికి విపిఆర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు సార్? దట్స్ ఇప్పుడు ఈరోజు యాక్చువల్లీ ఆక్వా ఇండస్ట్రీ నెల్లూరు జిల్లాలో వన్ ఆఫ్ ద లీడింగ్ ఇండస్ట్రీస్. అండ్ ఐ థింక్ నెల్లూరు నుంచి విపరీతమైన ఎక్స్పోర్ట్స్ పోతున్నాయి నుంచి. సో మనము అండ్ పోర్ట్స్ కూడా పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆక్వా మీద మనం ఇంపార్టెన్స్ డెఫినెట్గా ఇవ్వాలి. ఈరోజు యాక్చువల్లీ కరెంట్ బిల్స్, ఇటువంటి కరెంట్ ఛార్జెస్ అన్నీ కూడా ఒక 5 acres ఏదో ఉంది, ఆ లిమిట్ దాటితే దే హ్యావ్ టు పే నార్మల్ ఛార్జెస్. అటువంటివన్నీ మనం వీ షుడ్ ట్రై టు హెల్ప్ ది ఆక్వా ఫార్మర్స్. 5 acres 10 acres ఏదో లిమిట్ ఉంది. అవన్నీ తీసేసి వెదర్ ఇట్ ఈస్ 1 acre or 100 acres సేమ్ టారిఫ్, ఎలక్ట్రిసిటీ టారిఫ్ కానీ ఇటువంటి కరెంట్ బిల్స్ ఇవన్నీ మనం కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందరికీ సబ్సిడీ వచ్చే విధంగా చేయాలి. సార్ ఒకసారి ఫైనల్గా ఒకటే చెప్పండి, నెల్లూరు జిల్లా ప్రజలకు కావచ్చు, నెల్లూరు పార్లమెంట్ ఓటర్లకు విపిఆర్ గారుగా మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? నేను ఇచ్చే సందేశం ఒకటే, నన్ను గెలిపిండి, నెల్లూరు ప్రజల్ని కోరుకుంటున్నా, నన్ను గెలిపిండి, ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ, నా 7 కాన్స్టిట్యుయెన్సీ అందరినీ కూడా గెలిపించండి. మీ భవిష్యత్తు నెల్లూరు జిల్లాని నేను ఎట్లా తీసుకుపోతానే మీరే చూడొచ్చు. అదే నా సందేహం. సో ప్రతి ఒక్కరు కూడా నాకు ఓటేసి నన్ను గెలిపిండి. 7 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేస్ని కూడా
నేను కోరుకుంటున్నా నెల్లూరు ప్రజల్ని గెలిపించమని. సో విపిఆర్ గెలుపు నెల్లూరు అభివృద్ధి వైపు అంతేనా? అంతే, నెల్లూరు అభివృద్ధి చేయాలనే కదా నన్ను గెలిపిమని చెప్పేది. ఒక ప్రజల మనిషిగా కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కూడా అభివృద్ధి కూడా అట్టే ఉంటుంది. సో నిజంగా ఆ పరిస్థితి కనిపిస్తుంది సార్, చాలా పాజిటివ్గా ఉంది మీకు ఫీల్డ్లో. నాకు చెప్పాలంటే నేను ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాను, డే టు డే ఆ పాజిటివ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఫైనల్గా ఇంకా నా మదిలో ఉంది, ఇంకా బద్దలైపోతుంది. అడగకపోతే నేను ఖచ్చితంగా అడిగేస్తున్నాను. మనమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతుంది సార్. నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు మీరు జగన్ గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఇక్కడ మీ ప్రత్యర్థి విజయసాయిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి జగన్ గారు మనమంతా సిద్ధం బస్సు యాత్ర ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? చేస్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. ఓకే, ఎందుకంటే ప్రజలు ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే, ఇప్పుడు నేను చూస్తున్నా కదా, వీళ్ళు ఎంత మన గురించి చెడ్డగా మాట్లాడితే అంత నాకు సపోర్ట్ వస్తుంది. మీరు అప్పుడు రిప్లై ఇస్తారా? కౌంటర్గా ఏమన్నా రిప్లై ఇస్తారా? నేను ఎప్పుడు ఇవ్వను, ఇప్పుడు ఇవ్వను, ఎప్పుడు ఇవ్వను. అవసరం లేదు రిప్లై. ప్రజలే ఇస్తారు రేపు రిప్లై, మనం ఎందుకు ఇవ్వాలా? థ్యాంక్ యూ సార్. మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ప్రజల మనిషిగా, పీపుల్స్ లీడర్గా మీరు పార్లమెంటులోకి అడుగు పెట్టి నెల్లూరుని, అంటే మీరు చెప్పినట్టుగా నెల్లూరు జిల్లాని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన జిల్లాగా మారుస్తారని, మాట నిలబెట్టుకుంటారని నేను నా కొలీగ్ విజయ్ ఇద్దరు నమ్ముతున్నాం సార్. మరి ప్రజలకు కూడా నమ్మకం రావాలి అంటే మీరు ఆ విధంగా వివరించాల్సి ఉంటుంది సార్. అలాగే నాగరాజు గారు సార్ చేసినటువంటి యాక్టివిటీస్ చెప్పారు కదా ఇప్పటివరకు కూడా, ఆ సహాయ సహకారాలన్నీ కూడా స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, వాటర్ ప్లాంట్స్ కావచ్చు, వాటన్నిటి కూడా మనం నేరుగా నెక్స్ట్ ఇంటర్వ్యూలో అక్కడ స్పాట్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సార్ అవకాశం ఇస్తే ఖచ్చితంగా చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నేనంటే నెల్లూరు జిల్లా వాసుల తరపున ఒక జర్నలిస్ట్గా నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.